రామాయణంలోని కొన్ని సన్నివేశాలను చిన్న చిన్న కథలుగా చెప్పుకుందాము. ఒకటి, హనుమంతుడు రావణునికి ఏ విధంగా హితబోధ చేశారు? ఈ విధంగా హితబోధ చేశారనమాట. ఎల్లవేళలా ఉపయోగపడే ఒక ధర్మాన్ని చెబుతాను విను రావణ. ఇప్పుడే నువ్వు ఆయన భార్యను ఆయనకు సమర్పించు. లేదంటే నేను తిరిగి వెళ్ళడం తడవు రామచంద్రుడు మిగిలిన పనిని తన వామహస్తముతో పూర్తి చేస్తారు. విషాన్నం అరిగించుకోగల ప్రాణి లేనట్టే జానకిని పరుడెవడూ పొందలేడు. నువ్వు చిరకాలంగా చేసిన తపఃఫలాన్ని నాశనం చేసుకోకు. దేవదానవ గణాల చేత నీకు చావు లేదన్నమాట నిజమే, కానీ నరవానరులు ఉన్నారు సుమా. ధర్మాధర్మాలు రెండూ శుభాశుభ ఫలాలిచ్చి తీరుతాయి అన్నాడు. రెండవది, శ్రీరాముని శబదం గురించి హనుమంతుడు ఏమన్నారు? రావణ, నేను మీ సర్వ రాక్షస కులాన్ని నాశనం చేయగలను, కానీ భల్లూక వానర సేనాధిపతుల సమక్షంలో శత్రు సంహారం చేస్తానని రామభద్రుడు శపథం చేశారు. ఇక నువ్వు అపహరించి తెచ్చిన సీతాదేవి నీ పాలిట కాళరాత్రి. నా మాట విని ఆ పాసం వదుల్చుకో. నేను రామదూతను, వానరాన్ని. నన్ను నమ్ము. రాముడంటే విష్ణు సమపరాక్రమం కలిగినవాడు. అటువంటి వానితో వైరం నీకు క్షేమం కాదు అని చెప్పారు.